హాయ్! నేను మీ వేణు. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనము మన ఈమెయిల్స్‌లో అన్‌వాంటెడ్ మెసేజ్‌ని, అన్‌వాంటెడ్ అఫీషియల్ వెబ్‌సైట్‌ని ఎలా బ్రేక్ జేయాలి? అంటే మనకు ఈమెయిల్స్ చెత్తంతా నిండుతుంటది. మనకు కావాల్సిన ఈమెయిల్సే కాకుండా అవసరం లేనివి, మనకు నచ్చనివి, మనకు తిక్కరేగేటివి, మన కోపం తెప్పించేటివి చెత్తంతా నిండిపోతుంటాయి. కారణం మనం సైన్ ఇన్ చేసి వదిలేసాము. వాడినా, వాడకున్నా వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్, వాటికి సంబంధించిన మెసేజ్‌లు ఈమెయిల్స్‌లో వస్తుంటాయి. మెయిల్స్ వస్తుంటాయి. కాబట్టి ఒకవేళ మనకు అవసరం లేదు, దాంతో పని లేదు, పని ఉన్నప్పుడు అప్పుడు చూసుకుందాంలే, అప్పటి వరకు ఈ నోటిఫికేషన్ మనకెందుకు, అవసరం లేకున్నా కూడా వాళ్ళు పంపిస్తూనే ఉంటారు కదా! అనుకుంటే గనక దాన్ని మనం ఆపేయొచ్చు. ఎలా అన్నది ఈరోజు టాపిక్. అయితే ఇక్కడ గమనించండి. ఫస్ట్ నేను చెప్పేది అందరికీ, కానీ ఎస్పెషల్లీ నేను ఒక ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్‌ని కనుక, ఆండ్రాయిడ్ మొబైల్ కస్టమర్ల కోసం, మిత్రుల కోసం ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది, ఫస్ట్ మన ఈమెయిల్ ఓపెన్ చేయగానే రైట్ సైడ్ మన ప్రొఫైల్ పిక్చర్ ఉంటుంది. పైన మూలకు కింద కంపోజ్ అని కనబడుతుంది. అంటే ఇక్కడ కింద గమనించండి. ఒకటేమో మెయిల్ సంబంధించి లెఫ్ట్ మూలకు చూడండి. రైట్‌లో ఒక వీడియో బొమ్మ ఉంటుంది. అది మీటింగ్‌లో అటెండ్ చేయడానికి, గూగుల్ మీట్‌కి సంబంధించి. అయితే కంపోజ్ కింద ఉన్నది మీటింగ్ కోసం. మెయిల్స్ చదువుకోవడానికి లెఫ్ట్ సైడ్‌లో ఒక కవర్ గుర్తుంది. అంటే ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఇలా మనకు కనబడుతున్న సమయంలో మనకి ఏదైతే ఇబ్బంది పెడుతుందో, మనకైతే నచ్చలేదో, ఏదైతే మాటిమాటికి నోటిఫికేషన్స్ వస్తున్నాయో, ఆ నోటిఫికేషన్స్‌ని బ్రేక్ చేయాలి. మన స్టోరేజ్ నిండకుండా చూసుకోవాలంటే ఏం చేయాలి? ఎలా చేయాలి? సబ్స్క్రైబ్ ఉన్నది గనుక వస్తుంది. దాన్ని అన్‌సబ్స్క్రైబ్ చేయగలిగితే ఇంక మీకు రావాల్సినవి రావు, ఆగిపోతాయి. మరి ఆపడం ఎలా? ఇది ఫస్ట్ స్టెప్. ఫస్ట్ మొట్టమొదట మనం ఏదైతే కోరుకున్నామో ఆ ఈమెయిల్ తాలూకు నోటిఫికేషన్స్ అన్నిటిని ఆఫ్ చేయాలంటే ఈ రెడ్ కలర్ రింగ్ ఉంది కదా! దాన్ని అలా సెలెక్ట్ చేసుకొని ఒకసారి క్లిక్ చేయాలి. ఇది మొదటి పద్ధతి. ఫస్ట్ స్టెప్. తర్వాత మనము ఏదైతే ఎన్నుకున్నామో, సెలెక్ట్ చేసుకున్నామో ఆ ఈమెయిల్‌ను ఓపెన్ చేయగానే, క్లిక్ చేయగానే మనం ఇంకో పేజ్‌లోకి వెళ్తాం. పేజ్ ఆటోమేటిక్‌గా నావిగేట్ అయిపోయి ఇలా వస్తుంది. యూజర్ ఇంటర్ఫేస్ మీకు ఇలా కనబడుతుంది. అయితే ఉదాహరణకి నేను ఇక్కడ మీకు చూపిన ప్రకారం నాకు ఈ లింక్డ్ఇన్ నుంచి మాటిమాటికి మెయిల్స్ వచ్చి నిండిపోతున్నాయి. నాకు తీరిక, కోరిక లేదు. క్లీన్ చేసే అలవాటు లేదు. ఓపిక తెచ్చుకొని సమయమంతా వృధా చేసుకోవాల్సి వస్తుంది. నా సమయం వృధా కాకుండా ఉండడానికి నేను చేసిన మొట్టమొదటి స్టెప్ దాన్ని అన్‌సబ్‌స్క్రైబ్ చేసేయడమే. ఉదాహరణకి మీకు ఇక్కడ చూడండి, డే టు టైమ్, ఎవరు పంపారు, పంపినోళ్ళు ఇవన్నీ కనబడుతుంటాయి. ఇలా కనబడుతుంటుంది. కనబడ్డప్పుడు పక్కన 3 డాట్స్ పక్కన అన్‌సబ్‌స్క్రైబ్ అంటే మనం ఎప్పుడో సబ్స్క్రైబ్ చేసాం, ఎప్పుడో లాగిన్ అయ్యాను, ఎప్పుడో సైన్ అప్ అయ్యాము, ఎప్పుడో సైన్ ఇన్ అయ్యి ఒకసారి వాడతాం, ఒకసారి వాడము, తీసి పక్కన పెడతాం. అయినా కూడా మెసేజ్‌లు వస్తూనే ఉంటాయి. మెయిల్స్ వస్తూనే ఉంటాయి. ఆ మెయిల్స్‌ని మనం బ్రేక్ చేయడానికి మనం దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం. సబ్స్క్రైబ్ అయింది గనక దాన్ని అన్‌సబ్‌స్క్రైబ్ చేయాలి. మనం చందాదారులం. సబ్స్క్రైబ్ చేసుకుంటే చందాదారులం. ఇప్పుడు అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకోవడం వల్ల వాటికి, ఆ సంస్థకు దూరం అయిపోతాం. మరి నేను లింక్డ్ఇన్ వాడను, నాకు ఇష్టం లేదు, దీంతో నాకు పని లేదు అనుకుంటే గనక రెండో స్టెప్ దాన్ని క్లిక్ చేయాలి. బ్లూ కలర్ ఉంది కదా! ఎవరైతే డార్క్ థీమ్ వాడుతున్నారో వాళ్ళకు వేరే రంగులో కనబడుతుంది. నేను వైట్ థీమ్ వాడుతున్నాను. అంటే తెలుపు మీద నల్ల అక్షరాలు. నా మొబైల్‌ని వైట్ థీమ్ పెట్టుకుని వాళ్ళకు ఇలా బ్లూ కలర్‌లో కనబడుతుంది. ఇక్కడ ఏదైతే యారో మార్క్ ఉందో, బాణం గుర్తు, ఈ గ్రీన్ కలర్ రింగ్ సర్కిల్, దాన్ని మనం అన్‌సబ్‌స్క్రైబ్ చేయడం వల్ల, దాన్ని నేను క్లిక్ చేయడం వల్ల నెక్స్ట్ ఇంకో పేజ్‌లోకి వెళ్తాం. ఇలా వస్తుంది. ఇక్కడ ఏమొచ్చింది? అన్‌సబ్‌స్క్రైబ్ అని కింద మ్యాటర్ డిస్క్రిప్షన్ ఉంటది.
ఈ డిస్క్రిప్షన్ ఒకసారి చదవాలి ఎందుకు ఇచ్చాడు. ఇక్కడ టు స్టాప్ గెట్టింగ్ మెసేజెస్ ఫ్రమ్ లింక్డ్ఇన్ నోటిఫికేషన్స్ కింద సో అండ్ సో అది అడ్రస్ గో టు దేర్ వెబ్సైట్ టు అన్సబ్స్క్రైబ్ ఇలా కనబడుతుంది. అంటే ఫస్ట్ ముందు చదువుకోవాలి, చూడాలి. తర్వాత మనల్ని ఎక్కడ వెళ్ళమంటుంది, గో టు వెబ్సైట్ వెళ్ళి చెక్ చేసుకోమంటుంది. అక్కడ నుంచి కూడా చేసుకోవచ్చు, అక్కడ చేసేస్తే సరిపోతుంది. ఓకే, నేనేం చేశాను, అన్సబ్స్క్రైబ్ కొట్టగానే నాకు ఈ మెసేజ్ వచ్చింది, కొంతమందికి వస్తుంది. కాబట్టి దానికి సంబంధిత వెబ్సైట్కి వెళ్ళి అక్కడి నుంచి సబ్స్క్రైబ్ చేయాలి, సరిపోతుంది. ఇక్కడ రావు. లేదంటే ఇక్కడ ఈ ప్లేస్లో గో టు వెబ్సైట్ అన్న ప్లేస్లో అన్సబ్స్క్రైబ్ వచ్చేస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే సరిపోతుంది. ఓకే రైట్. ఇక్కడ ఇంకోటి గమనించండి, ఇది ఒక స్టెప్. దీని తర్వాత అన్సబ్స్క్రైబ్ అయిపోతుంది. మనం దీని తర్వాత ఇంకో పద్ధతి, దీంట్లో ఉన్న ఇంకో టిప్స్ అండ్ ట్రిక్స్లో భాగంగా మనం ఇంకో టాపిక్లోకి వెళ్తాం. ఇక్కడ ఒక టాపిక్ అయిపోయింది. తర్వాత ఆల్ ఈమెయిల్స్. మనం మొదట ఏం చేస్తాము, మన ప్రొఫైల్ ఓపెన్ చేస్తాము. చేయగానే యూజర్ ఇంటర్ఫేస్ మామూలుగా ఇందాక కనబడ్డట్టు కనబడుతుంది. కనబడిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఇలా మొత్తం పోర్షన్స్ వస్తాయి. ఇంపార్టెంట్, సెంట్, షెడ్యూల్డ్, అవుట్ బాక్స్, డ్రాఫ్ట్, ఆల్ ఈమెయిల్స్, స్పామ్, ట్రాష్, పర్సనల్, రిసిప్ట్స్, వర్క్, క్యాలెండర్, కాంటాక్ట్స్. ఇందులో మనం ఆల్ ఈమెయిల్స్లో సెలెక్ట్ చేసుకొని చెత్త అంతా క్లీన్ చేస్తాం, చెక్ చేసుకుంటాం. నేను అంతా క్లీన్ చేశాను. మళ్ళీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఆల్ ఈమెయిల్స్లో మళ్ళీ 99 కనబడ్డాయి. ఇక్కడ బాణం గుర్తుంది కదా, యారో మార్క్ ఉన్న చోట ఇక్కడ ఆల్ ఈమెయిల్స్ మీద క్లిక్ చేస్తే కనుక మనం పేజ్ నావిగేట్ అయిపోయి ఇంకో పేజ్లోకి వెళ్తాం. ఎందుకంటే క్లీన్ చేయాలంటే ఆల్ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇప్పుడు ఒక్కదాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఒక్కదాన్ని సెలెక్ట్ చేసుకోగానే ఇమీడియట్లీ పైన ఒక బాక్స్ నోటీస్ వస్తుంది, సెలెక్ట్ ఆల్. ఒకటి చాలా, అన్నీ కావాలని అడుగుతుంది. మనం ఆల్ దగ్గర క్లిక్ చేయాలి, అక్కడ బాక్స్లో టిక్ పెట్టాలి. పెట్టిన తర్వాత నెక్స్ట్ సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేయగానే ఇమీడియట్లీ మనం ఇంకో పేజ్లోకి వెళ్తాం. అన్నీ సెలెక్ట్ అయిపోతాయి, ఇలా కనబడతాయి. ఇక్కడ మనం ఏది సెలెక్ట్ చేసుకోవాలి, పైన ఎప్పుడైతే బాక్స్లో టిక్ పెట్టామో ఇమీడియట్లీ మనకు ఇలా కలర్ చేంజ్ అయిపోయి మనకు ఇలా కనబడుతుంది. పైన ఏమొచ్చింది, ఇక్కడనేమో సెలెక్ట్ ఆల్ ఉంది పైన, ఇక్కడనేమో డిసెలెక్ట్ ఆల్ ఉంది. అంటే పొరపాటున చేసుకున్నామేమో మరి క్యాన్సిల్ చేసుకుంటాం అని అర్థం కాదు. మనం కావాలని ఉద్దేశపూర్వకంగా వచ్చాము కాబట్టి ఇంకా డిసెలెక్ట్ చేసే ఆలోచన లేదు. పొరపాటున చేయి దాకిందా, ఇవన్నీ మళ్ళీ మొదటికి వస్తాయి. ఇది ఇంకొక స్టెప్. దీని తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, మనం పేజ్ నావిగేట్ ఇంకో పేజ్లోకి వస్తాం. ఇక్కడ ఇలా కనబడుతుంది. అంటే ఇక్కడ చూడండి అన్ని స్టార్ మార్కులని, అంటే ఇది పనికిరాని. మరి ఇందులో పనికొచ్చి కూడా సెలెక్ట్ అయిపోతాయి. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, క్లీన్ చేసేటప్పుడు అన్నీ సెలెక్ట్ చేసుకున్నాము. మంచి చెడుతో పాటు మంచి కూడా వెళ్ళిపోతుంది. మనకు ఇంపార్టెంట్ ముఖ్యమైన వాటికి మనం ఏం చేయాలి, ఇలా స్టార్ మార్క్ పెట్టాలి. అంటే ఎలాగైతే వాట్సాప్లో సౌకర్యం ఉందో అలాగే ఇక్కడ కూడా మనకు సౌకర్యం ఉంది. ఇక్కడ మనం ఇలా స్టార్ మీద క్లిక్ చేస్తాం. చేయగానే అది సెలెక్ట్ అయిపోతుంది, మనకు గుర్తుగా ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు మనం డిలీట్ చేయాలనుకున్నాము, పనికిరానితో పాటు మంచివి కూడా పనికొచ్చేవి కూడా సెలెక్ట్ అయిపోయినాయి. ఇప్పుడు దానికి గుర్తు, అందుకే చెప్తున్నాను, ఎంత బిజీ ఉన్నా మీరు ఇంపార్టెంట్ అనుకుంటే ఇమీడియట్లీ స్టార్ మార్క్ పెట్టండి. ఆఫ్టర్ 3 months 6 months 1 year తర్వాత డిలీట్ చేసేటప్పుడు చాలా ఈజీ అవుతుంది. నేనేం చేశాను, సెలెక్ట్ చేసుకోగానే నా డివైస్లో అన్నీ సెలెక్ట్ అయిపోయాయి. ఇందులో చెడుతో పాటు మంచి కూడా సెలెక్ట్ అయ్యాయి. మరి ఇలా గుర్తుపట్టడం అంటే ఇక్కడ మార్కులు ఉన్నాయి కదా, రెడ్ మార్క్, ఇక్కడ గ్రీన్ మార్క్, 2 బాణం గుర్తులున్నాయి. ఇక్కడ
స్టార్ మార్క్ ఇలా పెట్టింది, ఎప్పుడో పెట్టింది ఉంది. నాకు ఇంపార్టెంట్ అని ఇమ్మీడియట్లీ ఎంత బిజీ ఉన్నా నేను టక్కన అలా నొక్కేస్తాను. స్టార్ ఉంటే అంత తొందరగా పోదు. పోయేటప్పుడు మనకు హింట్ ఇస్తుంది, సపరేట్‌గా కనబడుతుంది. నాకు అన్నీ సెలెక్ట్ చేసుకున్నాను. నాకు సడెన్‌గా నాకు దీని మీద దృష్టి పోయింది. ఓహో! తీసేయాల్సిన చెత్తతో పాటు మంచి కూడా డిలీట్ అయిపోతుంది. కాబట్టి ఓపిక కొద్దీ మళ్ళీ మనకు అవసరం ఉన్న వాటి మీద టిక్కులు పెట్టుకుంటూ రావాలి. ఎందుకంటే పైన చూడండి, ఒక 250 సెలెక్ట్ అయ్యాయి. మంచి, చెడు 2 సెలెక్ట్ అయినాయి. మనం మాన్యువల్‌గా ఒకసారి అన్నీ చెక్ చేసుకోవాలి. ఏది ఇంపార్టెంటో అక్కడ దాన్ని ముట్టుకోగానే, క్లిక్ చేయగానే అది రంగు మారిపోతది. అంటే అది సేఫ్. అది తప్ప అన్నీ డిలీట్ అయితాయని దాని అర్థం. తర్వాత నెక్స్ట్ ఇంకో పేజ్‌లోకి వెళ్తాం. ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఎందుకంటే సెలెక్ట్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలి? డిలీట్ చేయాలి. డిలీట్ ఎక్కడుంది? ఈ డస్ట్‌బిన్ గుర్తుందా? డస్ట్‌బిన్ గుర్తు. ఇది డిలీట్ బాక్స్. బిన్ అన్నట్టు. ఆ బిన్ సింబల్ కనబడుతుంది. దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే అన్నీ క్లీన్ అయిపోతాయి. అయిన తర్వాత ఇక్కడ గమనించండి, ట్రాష్ అని ఉంటుంది. ఇక్కడ ఈ చెత్త అంతా నిండుతుంది. అంటే రేపు పొద్దున మనం ఏదైనా అవసరం లేదని క్లిక్ చేస్తే గనక అది ఎక్కడ పోదు. వచ్చి ఇక్కడ ఆగుతాయి. ఇక్కడ మనకు లాస్ట్ ఆప్షన్ ఉంటుంది. బై మిస్టేక్ ఏదైనా వెళ్ళిపోతే ఇక్కడ ఏరుకోవచ్చు. చెత్త నుంచి, డస్ట్‌బిన్ నుంచి ఏరుకొని మళ్ళీ రీస్టోర్ చేస్తే సరిపోతుంది. ఇక లేదు, ఏదైతే డిలీట్ చేస్తే అది ఇక్కడ కనబడుతున్నాయో, ఇక అది నిజంగా మనకు పర్మనెంట్‌గా అవసరం లేదనుకుంటే ఇక్కడ నుంచి పర్మనెంట్ డిలీట్. అంటే మీరు ఇక్కడ ట్రాష్‌ని క్లిక్ చేయగానే మొత్తం సెలెక్ట్ అయిపోయి చెత్త వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయే ముందు ఒక నోటీస్ వస్తుంది, మెసేజ్ వస్తుంది. ఏమని? ఎంప్టీ ట్రాష్ నౌ. ఒక రింగ్ పెట్టాను, ఎంప్టీ ట్రాష్ నౌ అని ఇలా వస్తుంది. అంటే పొరపాటున చేయి తాకిందేమో, మరి ఖాళీ చేయమంటావా అని అడుగుతుంది. ఆల్రెడీ ఖాళీ చేస్తే ఇక్కడ వచ్చిన కదా నాయనా అంటే, లేదు పొరపాటున ఏదైనా చేయి తాకి పిల్లలు ఏదైనా చేస్తే మంచి ఇంపార్టెంట్ కూడా వెళ్ళిపోతాయి కదా, అప్పుడు కస్టమర్కి లాస్ కదా. అందుకే గూగుల్ వాళ్ళు ఒక ఆప్షన్ పెట్టారు, ఒక డస్ట్‌బిన్ జోలి, ఆ ఒక పాత్ర బౌల్లో వచ్చి పడతాయి. ఇది ట్రాష్ అనేది. సో ఈ ట్రాష్‌ని కూడా మళ్ళీ క్లిక్ చేస్తే అప్పుడు ఎంప్టీ ట్రాష్ అని వస్తుంది. ఎంప్టీ ఖాళీ చేయమంటావా అని అడుగుతుంది. ఇక్కడ యారో మార్క్ ఉందా? దీని ప్రకారంగా ఇలా నీలి రంగులో, నాకు డార్క్ థీమ్ లేదు కాబట్టి బ్లూ కలర్. ఒకవేళ మీరు డార్క్ థీమ్ చేస్తే ఆ డార్క్‌లో కూడా వేరే కలర్ కనబడుతుంది. మీరు చూడగానే గుర్తుపట్టొచ్చు. నెక్స్ట్ దీన్ని క్లిక్ చేస్తే, దీన్ని ముట్టుకోగానే ఇంకో పేజ్‌లోకి వెళ్తాం. ఇక్కడ ఎంప్టీ ట్రాష్ అని కనబడుతుంది. ఎంప్టీ ఖాళీ చేయమంటావా అని అడుగుతుంది. ఎస్. ఇక్కడ ఏమంటుంది? ఎంప్టీ ట్రాష్ కన్వర్సేషన్ విల్ బి పర్మనెంట్లీ డిలీటెడ్. అక్కడ డిలీట్ చేస్తే వచ్చింది టెంపరరీ నాయనా. ఇక్కడ డిలీట్ చేస్తే, ఇక్కడికి వచ్చి కూడా నువ్వు డిలీట్ చేస్తావంటే ఇక పర్మనెంట్, ఇక దొరకమన్నా కూడా దొరకవని అర్థం. అంటే ఇక్కడనేమో మనం డిలీట్ చేస్తే మన డివైస్లో మాత్రమే డిలీట్ అయింది. కంపెనీ వాళ్ళ డేటా సెంటర్లో, వాళ్ళ సర్వర్లో ఉంది. అక్కడి నుంచి కూడా డిలీట్ చేయాలనుకుంటే దాని ఇంకో పర్యవసనం, ఇంకో స్టెప్ ఏంటంటే, ఇక్కడ ఎంప్టీ ట్రాష్‌లో ఎంప్టీ అని కనబడే చోట రెండోసారి క్లిక్ చేస్తే ట్రాష్ అంతా ఇలా ఓ బాణం గుర్తులో పరిగెడుతుంటుంది. అంటే క్లీన్ అవుతుంది దాని అర్థం. మొత్తం స్వైప్ అవుట్, క్లీన్ అయిపోతుంది. మొత్తం క్లీన్ చేసే ముందు ఒకసారి ఇంపార్టెంట్ మీకు కావాల్సిన మెయిల్ ఏదో చెక్ చేసుకోమని చెప్పాను. ఇది చేసేస్తే మీకు స్టోరేజ్ ఫ్రీ అయిపోతుంది. క్లౌడ్ స్టోరేజ్ ఏదైతే ఉందో అది ఫ్రీ అయిపోతుంది. మీకు రావాల్సిన ఓటీపీలు, మెసేజ్లు అన్నీ వస్తాయి. తర్వాత ఎందుకంటే ఇక్కడ ఏమైంది, ట్రాష్ క్లీన్ అయింది. దానికి కొంచెం టైం తీసుకుంటుంది. మీ ర్యామ్, మీ మొబైల్ స్పీడు, ఓకే, ఆ నెట్ స్పీడు, ఇవన్నీ దాన్ని బట్టి టైం తీసుకుంటుంది. లేటెస్ట్ అయితే ఫాస్ట్‌గా అవుతుంది. ఓల్డ్ పాతకాలం అనుకోండి, ఒక 5-10 నిమిషాలు ఎక్కువ టైం తీసుకుంటాయి. తర్వాత ఇక్కడికి వస్తాం. ఇక్కడ ఏముంది? నథింగ్ ఇన్ ట్రాష్. చెత్త అంతా మొత్తం క్లీన్ అయింది ఉంటుంది. మామూలుగా ఇలా డస్ట్‌బిన్ కనబడుతుంది. తర్వాత కింద ఒక మెసేజ్ నోటీస్ ఉంటుంది. నథింగ్ ఇన్ అని ఇలా కనబడుతుంది. అంటే అప్పుడు ప్రాసెస్ కంప్లీట్ అన్నట్టు. సో ఇన్ని స్టెప్‌లు వేస్తే ఇక్కడికి వస్తాం. నేను చేసుకున్నాను క్లీన్. మరి మీరు చేసుకున్నారా? స్నానం చేయడం ఇంపార్టెంట్ కాదు, మన మొబైల్ని కూడా క్లీన్ చేయడం అంతే ఇంపార్టెంట్. దానివల్ల ఫ్రీగా ఉంటుంది, ఫాస్ట్ ఉంటుంది, రావాల్సిన మెసేజ్లు త్వరగా వస్తాయి, రావాల్సిన ఓటీపీలు త్వరగా వస్తాయి. చూడగానే
అలా రిఫ్రెష్ చేయకుండా టక్కన కనబడతాయి. చెత్త ఎక్కువైందనుకో ఆటోమేటిక్ రిఫ్రెష్ చేయాల్సొస్తది. ఆ రిఫ్రెష్ లొల్లి లేకుండానే మీకు నీట్‌గా అక్కడ పైన డిస్‌ప్లే కనబడుతుంది. కాబట్టి ఈమెయిల్ మీకు చాలా ఇంపార్టెంట్. దీంట్లో వచ్చే మెసేజ్‌లు చాలా ఇంపార్టెంట్. దీంట్లో వచ్చే ఈమెయిల్స్, మిగతా నోటిఫికేషన్స్ చాలా ముఖ్యం అనుకుంటే మాత్రం మీరు ఈ స్టెప్స్ చేయండి. ఓకే. ఇది ఇంతవరకు మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఓ కొత్త టాపిక్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాం. అంతవరకు సెలవు. నమస్తే. థాంక్ యూ.